వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. నిన్న భువనగిరిలో జరిగిన పాదయాత్రలో రేవంత్ రెడ్డి సీఎం చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అని చెప్పేసి ఇప్పుడు మనతో పాటు సీనియర్ బీఆర్ఎస్ నేత కామ్ మల్లేష్ ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న, ఒక సీఎంగా ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? అంటే బుల్డోజర్లు ఎక్కిస్తాం బీఆర్ఎస్ నేతలపైన, రక్తపాతం సృష్టిస్తాము, మాజీ సీఎం కుక్కలాగా చేస్తాడు కేసీఆర్ అని చెప్పేసి ఇలాంటి మాటలను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడచ్చా? మీరే చెప్పాలి. విలేకరులు అందరు ఆడికి పోయారు కదా. ఆ ముఖ్యమంత్రి ఆయన మర్చిపోయిండు. కనీసం మాట్లాడడానికి బుద్ధి ఉండాలి. ముఖ్యమంత్రి అన్న వ్యక్తి నేను ఏం మాట్లాడుతున్నా, ముఖ్యమంత్రి అంటే ఒక ముఖ్యమంత్రి నోట్లకి వెళ్ళింది ఒక జీవో, ఆ విధంగా ఉండాలి. కానీ ముఖ్యమంత్రి గారిని సస్తాడు బుల్డోజర్ ఎక్కిస్తే మేమేం గాజులు పెట్టుకొని కూర్చుంటామా? పిర్రలు వలగొడతాము ఊకుంటామా? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానివ్వండి, కేసీఆర్ని అభిమానించే ప్రజలందరూ కూడా ఊకుంటారు అనుకుండా. ఆయన పిర్రలు వలగొడితే ఆయనకే చేతులు ఉన్నాయా? మాకు లేవా? ఏమో మరి సీఎం అట్లా మాట్లాడుతుండే అది ఆయన విఘ్నతకే వదిలేస్తా ఉన్నాం. అది ఆయన దాంతో ముఖ్యమంత్రి అనిపించుకోడు, వీధి రౌడీలాగా మాట్లాడతాం. అంటే ఓన్లీ బీఆర్ఎస్ నేతలే టార్గెట్ కావాల్సిన అవసరం ఏముంది? రాష్ట్రంలో అనేక పార్టీలు ఉన్నాయి. ఒక ప్రధాన పార్టీ బీజేపీ ఉంది, ఇక్కడ ఎంఐఎం పార్టీ ఉంది, మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, సిపిఐ పార్టీలు కూడా ఉన్నాయి. ఓన్లీ బీఆర్ఎస్ నేతల పేర్లు పెట్టి బీఆర్ఎస్ నేతలను బీఆర్ఎస్ వాళ్ళను అనడానికి ప్రధాన కారణం ఏంటి ముఖ్యమంత్రి? ఏం లేదు. ఆయన నిద్రలో కూడా కేసీఆర్ లేచి కేటీఆర్ అంటా ఉండట అప్పుడప్పుడు. మరి ఆయనకి ఏం భయం ఉందో ఆ భయాన్ని వెలిపుచ్చుతూ ఉండు. ఎమోషనల్గా నోటుకొచ్చినట్టు మాట్లాడుతుండు. మామూలుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడతావా? ఆ తోకోటి సీఎం అనేది దలిగింది కాబట్టి ఓ గౌరవప్రదమైనటువంటి హోదాలుండి మాట్లాడితే అది రాష్ట్ర ప్రజలుగా మేము సిగ్గుపడతా ఉన్నాం. అది అంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న 6 పథకాలు 6 గ్యారంటీలు అమలు అయినట్లన్నా? ఏదండి 6 గ్యారంటీలు అమలైంది? ఒక ఫ్రీ బస్సు కట్టినింటికి పెట్టిన పోయికి అన్నట్టు ఉన్న బస్సును ఫ్రీ అన్నాడు. ఏదైంది? 4000 పెన్షన్ అయిందా? ఆడవాళ్ళకు 2500 అయిందా? రైతు బంధు 15000 అయిందా? రైతు బీమా అయిందా? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అయిందా? ఏదైంది? ఏది లేదు. నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉండు. ఇయ్యజాల నోడు మరో పోగెత్తా అన్నట్టు. వెనకడు కూరపోగు లేపిస్తే మొండోడట 2-3 ఎత్తుకొని పోయేదట. ఆడు ఇచ్చేది లేదు, పీకేది లేదు. ఈయన పని కూడా గట్టినే ఉంది, ఇచ్చేది లేదు, పీకేది లేదు, నోటుకొచ్చినట్టు 2. అసలు వాళ్ళు అధికారంలోకి వస్తామని అనుకోలే. కేసీఆర్ గారు కడుపుల సల్ల కదలకుండా రైతులను ధాన్యం కొనుగోలు చేసేది. ఇలా రైతులు నెల్లాళ్ళ సంది కల్లాలల్లా ఇబ్బంది పడతావు. వాళ్ళని కొనకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా రైతులకు అండగా ప్రతి కళ్ళం దగ్గరికి పోయి రైతులకు అండగా ఉండి ప్రభుత్వాన్ని నిలదీస్తారు. అయ్యక అదే లేదంటే రెండో సంబంధం అనేది కొనే దిక్కే లేదు అంటే నువ్వు బోనస్ కాడికి పోయినావు, రైతులు ఇబ్బంది పడతావు. సో ఇది బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు తప్ప కానీ ఆయన ఈ రాష్ట్రంలో చేసింది ఏం లేదని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ గోవింద్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.